హలో. సో ఈ వీడియోలో మనము PCSMPS యొక్క సర్క్యూట్ బోర్డు మీద ఉన్నటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయగలమో చూద్దాం. సో ఇక్కడ మనం ఏసీ ఇన్పుట్ సప్లై ఇక్కడ ఇస్తున్నాము. ఈ వైట్ వైరు బ్లాక్ వైర్ ద్వారా దీన్ని లైను న్యూట్రల్ అని అంటాము. ఇక్కడి నుంచి మనకి DC వోల్టేజ్ అవుట్పుట్ బయటకు తీసుకుంటున్నాము. సో ఇక్కడ ఏసీ ఇన్పుట్ దగ్గర నుంచి ఇక్కడ DC అవుట్పుట్ మధ్యలో ఏం జరుగుతుంది ఈ సర్క్యూట్లో అనేది మనం తెలుసుకోవాలి. దానికన్నా ముందు మనం దీని మీద కనిపిస్తున్నటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ సెక్షన్స్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 ట్రాన్స్ఫార్మర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి అన్నిటికన్నా పెద్ద సైజులో కనిపిస్తుంది బిగ్ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో దాన్ని మనం మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అందాము. అలాగే అన్నిటికన్నా బాగా చిన్నగా కనిపిస్తున్న ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో దాన్ని ఐసోలేటర్ అని, ఈ రెండింటికి మధ్యస్థంగా మీడియం సైజులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ని మనము మీడియం ట్రాన్స్ఫార్మర్ లేదా స్టాండ్ బై ట్రాన్స్ఫార్మర్ అని అంటాము. అలాగే టోటల్ సర్క్యూట్ బోర్డ్స్ని మనం 3 పార్ట్లుగా డివైడ్ చేస్తున్నాము. ప్రైమరీ, సెకండరీ అండ్ రెగ్యులేటరీ స్టేజ్గా. ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ అనేది మనకి ఇటువైపు ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ మనం ఏసీ ఇక్కడ ఇస్తున్నాము. ఈ ఏసీ ఇన్పుట్ దగ్గర నుంచి ఈ ప్రైమరీ వైండింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్ మధ్యలో ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్పుట్ స్టేజ్ లేదా ప్రైమరీ స్టేజ్ అనొచ్చు. అలాగే ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వైండింగ్ దగ్గర నుంచి మనకి అవుట్పుట్ స్టేజ్కి, అంటే అవుట్పుట్ DC అవుట్పుట్ ఎక్కడైతే వస్తుందో ఈ మధ్యలో ఉన్న ఏరియాని మనం అవుట్పుట్ స్టేజ్ లేదా సెకండరీ స్టేజ్ అని అంటాము. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక ఐసీ, ఇది PWM కంట్రోలర్ ఐసీ అంటాము. ఈ ఐసీ ఉన్న ఏరియాని మనం రెగ్యులేటరీ స్టేజ్ అని అంటాము. ఈ ప్రైమరీ స్టేజ్కి సెకండరీ స్టేజ్కి ఎక్కడా కూడా మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అనేది లేదు, కమ్యూనికేషన్ అనేది లేదు. ఈ కమ్యూనికేషన్ అనేది కేవలం మనకి ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా మాత్రమే జరుగుతుంది. సో ఈ ప్రైమరీ స్టేజ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఏంటనేది మనము ఐడెంటిఫై చేద్దాము. ఈ ప్రైమరీ స్టేజ్లో మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ కనిపిస్తుంది. ఇది 4 డయోడ్స్తో తయారు చేయబడినటువంటి ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ ప్యాక్ మనకిది. ఇక్కడ కనిపిస్తుంది మనకి 2 పెద్ద కెపాసిటర్స్ కనిపిస్తున్నాయి. వీటిని మెయిన్ ఫిల్టర్స్ లేదా రిజర్వాయర్ కెపాసిటర్స్ అని అంటాము. అలాగే ప్రైమరీ స్టేజ్లో మీకు ఒక అల్యూమినియం హీట్ సింక్ కనిపిస్తుంది. ఇది థర్మల్ అబ్జర్వర్గా పనికొస్తుంది. ఈ హీట్ సింక్ మీద మనకి 3 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి. వీటిని మనము స్విచ్చింగ్ ట్రాన్సిస్టర్స్ అని అంటాము. ఇక ఈ సెకండరీ స్టేజ్లో ఏముండే అనేది మనం చూసుకుంటే ఇక్కడ సెకండరీ స్టేజ్లో కూడా మనకి హీట్ సింక్ ఉంది. ఆ హీట్ సింక్ మీద మనకి 3 పవర్ డయోడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ వీటిని మనం ట్రాన్సిస్టర్లా కనిపిస్తుంటాయి, ఎందుకంటే 3 టెర్మినల్ డివైసెస్ కాబట్టి. కానీ ఇవి 2 డయోడ్స్ని కలిపి తయారు చేసినటువంటి సింగిల్ ప్యాకేజ్. మనకి ఇక్కడ ఏసీ సింబల్, ఇక్కడ ఏసీ సింబల్, సెంటర్లో ప్లస్ సింబల్ ఉంది. ఇది ఇండికేట్ చేస్తుంది ఇక్కడ యానోడు, ఇక్కడ యానోడు, ఈ సెంటర్లో క్యాథోడ్ ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. మనకి 2 డయోడ్స్ అనుకున్నట్టు. వీటిని పవర్ డయోడ్స్ లేదా షార్ట్ కీ డయోడ్స్ అని కూడా పిలుస్తారు. సెకండరీ స్టేజ్లో ఇంకా మనకి కాయిల్స్ ఉన్నాయి, అలాగే కెపాసిటర్స్ ఉన్నాయి. ఈ కెపాసిటర్స్, ఈ కాయిల్స్ మనకి ఫిల్టరింగ్ కోసం ఉపయోగించుకుంటాము. అవుట్పుట్ DC వోల్టేజ్ని ఫిల్టర్ చేసుకోవడానికి మనకి ఈ కెపాసిటర్స్ ఉపయోగపడతాయి. ఇక 3వ స్టేజ్ మనకు వచ్చేటప్పటికి ఏదైతే ఒక ఐసీ ఉందో ఆ ఏరియాని మనము రెగ్యులేటరీ స్టేజ్ అన్నాము. ఈ స్టేజ్లో ముఖ్యమైన కాంపోనెంట్ మనకి PWM ఐసీ. ఈ PWM ఐసీని మనము ఆసిలేటరీ ఐసీ అని లేదా రెగ్యులేటరీ ఐసీ అని అంటాము. ఎందుకంటే ఈ అవుట్పుట్ వోల్టేజ్ని మనము రెగ్యులేటెడ్ అవుట్పుట్గా మనకి బయటికి ఇవ్వడానికి కారణమయ్యేది ఈ ఐసీఏ. PWM అంటే పల్స్ విడ్త్ మాడ్యూల్ అని అర్థము. ఈ స్టేజ్లో మనకి 1 లేదా 2 ఐసీలు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక ఆసిలేటరు ప్లస్ డ్రైవరు ప్లస్ ఒక పవర్ గుడ్ సర్క్యూట్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.